హే గైస్, చెప్పియో వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం కమెంట్స్ గురించి అలాగే రిలేటెడ్ పోస్ట్ గురించి వీటి గురించి మాట్లాడదాం. సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, కొంతవరకు నేను కొంత బిజీగా ఉన్నాను అందువల్లే. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇవన్నీ చేసేసాం కదండి. సో అంటే సరే బ్లాగ్లో పోస్ట్లు ఎలా పెట్టాలి, అలాగే సింగిల్ పోస్ట్ని ఎలా ఓపెన్ చేయించాలి, సో ఇవన్నీ లాస్ట్ వీడియోలో చూసినాం. అలాగే కేటగిరీస్ మేనేజ్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే పర్టికులర్గా ఈ కమెంట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కింద కమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ రిలేటెడ్ పోస్ట్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ రిలేటెడ్ పోస్ట్లు ఉన్నాయి, అక్కడే రీసెంట్ పోస్ట్లు ఉన్నాయి. సో వీటిని కూడా కాన్ఫిగర్ చేసేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోద్ది. ఓకే, సో ఇంకా కొంతవరకు మనం చేయాల్సి అయితే ఉందండి. సో అవి కూడా చేసేద్దాం. ప్రస్తుతానికి ఈరోజు అయితే ఇది కంప్లీట్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ కమెంట్స్ ఎలాగ క్రియేట్ చేద్దాం దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ మనం గమనిస్తే అండి, సో ఒక పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, అవునా. సో నేను చెప్పే పాయింట్ బాగా అర్థం చేసుకోండి, ఫర్దర్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ కమెంట్స్ ఎవరు రాస్తున్నారండి? ఈ కమెంట్స్ రాయాలంటే యూజరు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఇక్కడ కమెంట్స్ రాస్తారు. సో మన యూజర్స్ రిజిస్ట్రేషన్ తీసుకోన్నాం కాబట్టి ఖచ్చితంగా యూజర్ రిజిస్టర్ అయినాకే ఇవి కమెంట్ చేయడానికి అలో చేయాలన్నమాట. సో బట్ ఇక్కడైతే వీళ్ళు ప్రీవియస్గా ఇక్కడ ఉన్న టెంప్లెట్ ప్రకారం అయితే ఇక్కడ పోస్ట్ రాసే ముందు కమెంట్ ఇక్కడ ఈ అడ్రస్ అంతా ఇస్తున్నారు. బట్ ఇది మనకి మనం ఇలానే ఉంచుకోవాలంటే ఇలానే ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా యూజర్ రిజిస్టర్ అయితేనే కమెంట్ చేయాలని దాన్ని కూడా అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఆప్షనల్గా మనం ఏం చేద్దామంటే, సో యూజర్ కమెంట్స్ అనేవి సో వాళ్ళ ఈమెయిల్ అండ్ నేము, అలాగే ఇక్కడ వచ్చేసి కమెంట్స్ని చూపిద్దామండి. ఓకేనా. సో ఈ పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తామంటే అండి, ఫస్ట్ మనం ఒక మోడల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, పోస్ట్కి సంబంధించిన మోడల్ని. సో పోస్ట్ మోడల్ ఇక్కడ ఉంది. సో పోస్ట్ని అలాగే ఇక్కడ మనం కమెంట్, ఇప్పుడు ఆ పోస్ట్ కదండి కమెంట్స్ ఉన్నాయి కాబట్టి కమెంట్ అనే ఒక మోడల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మోడల్ క్లాస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను కమెంట్ అనేది రాసుకుంటాను, అండ్ ఇక్కడ వచ్చేసి కమెంట్స్ అండ్ ఈ రెండు తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అండి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కమెంట్ ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, అండ్ వెబ్సైట్ ఆప్షనల్ ఉంది. సో అండ్ ఇది పోస్ట్ కమెంట్. ఓకేనా. సో ఇవి ఉన్నాయి అనమాట. కాబట్టి 1 2 3 4, అలాగే ఇది ఏ పోస్ట్కి సంబంధించినది కూడా మనం గ్రాప్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇది ఏ పోస్ట్కి సంబంధించిందని చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి రావాలండి, సో ఫస్ట్ మనం పోస్ట్ తీసుకురావాలి. ఓకే, పోస్ట్ ఈక్వల్ టు ఫారెన్ కీని యూస్ చేసుకొని ఇక్కడ పై మోడల్ అండి, ఈ ఎక్కడి నుంచి ఏ పోస్ట్కి మనం కమెంట్ తీసుకొస్తున్నామో ఆ మోడల్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఈ మోడల్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆన్ డెలిటివ్ మోడల్ డాట్ క్యాస్కేడ్ అండి. సో రిలేటెడ్ నేమ్ వచ్చేసి కమెంట్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేమ్ తీసుకుంటున్నాం. క్యార్ ఫీల్డ్ 255 అండ్ ఈమెయిల్ క్యార్ ఫీల్డ్, సో అక్కడ ఉన్నట్టే క్రియేట్ చేస్తున్నాను అండి. ఓకే, వెబ్సైటు ఇక్కడ వచ్చేసి మోడల్ డాట్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా క్యారెక్టర్ ఫీల్డ్ అండి, క్యార్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నల్ ఈక్వల్ టు ట్రూ ఇస్తున్నాను, నల్ ఈక్వల్ టు ట్రూ అండి, ఎందుకంటే ఇది ఆప్షనల్ అంటున్నాం కదండి. అలాగే బ్లాంక్ ఈక్వల్ టు కూడా ట్రూ అని ఇస్తున్నాను అనమాట. ఓకేనా, బ్లాంక్ ఈక్వల్ టు కూడా ట్రూ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా ఏమున్నాయండి, అండ్ పోస్ట్ క్రియేటెడ్ ఎట్ అని ఉందన్నమాట. సో ఇట్లా మనం మినిట్స్లో తీసుకురాలేకపోయినా అట్లీస్ట్ మనం ఏ రోజు పోస్ట్ అయింది కమెంట్ అనేదాన్ని మనం చూపించవచ్చు. సో దానికి సంబంధించిన డేట్ని అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో అది మనం తీసుకుందాం. సో కాబట్టి కమెంటెడ్ ఎట్ అని రాస్తున్నాను దీన్ని, ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఇది వచ్చేసి డేట్ టైం ఫీల్డ్ అండి. సో కాబట్టి డేట్ టైం ఫీల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డేట్ టైం ఫీల్డ్ డిఫాల్ట్ వచ్చేసి మనం ఇది యూజర్ నుంచి ఇవ్వట్లేదు, బై డిఫాల్ట్గా యూజర్ ఎప్పుడైతే కమెంట్ చేస్తాడో అప్పుడు ఇక్కడ స్టోర్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ సెల్ఫ్ డాట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈమెయిల్ తీసుకుందామండి. సో కమెంట్స్లో ఈమెయిల్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఫీల్డ్ని యాడ్ చేయండి అండి. సో ఈజ్ రిజాల్వ్డ్ అనే ఫీల్డ్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వన్స్ కమెంట్ చేశాక మనం వాళ్ళకి ఆన్సర్ చేసామో లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో దానికోసం అనేసి మోడల్ డాట్ బూలియన్ ఫీల్డ్ అండి ఇది. సో బూలియన్ ఫీల్డ్, సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇది ఫాల్స్ ఉంటుందండి. ఓకే,
మనం చూసాక ఇది మనం టిక్ చేస్తాం అనమాట. అప్పటి వరకు ఇది ఫాల్స్లోనే ఉంటుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ వాస్ ఓకే అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేయండి. అడ్మిన్ ఓపెన్ చేసాక సో ఇక్కడ మన మోడల్ని అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కమెంట్ తీసుకురండి, కమెంట్. ఓకే, సో ఇదే కాపీ చేసుకుంటున్నానండి. అండ్ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కమెంట్ అడ్మిన్ అండి, కమెంట్ అడ్మిన్. అండ్ లిస్ట్ డిస్ప్లేలో వచ్చేసి ఇక్కడ మీరు పోస్ట్లో అలా రాయకూడదు. సో ఇక్కడ వచ్చేసి నేము, పోస్ట్ అనేది మనకి ఫారిన్ కీలో ఉంది కాబట్టి అది రాదనమాట మీరు ఇట్లా ఇస్తే. సో కాబట్టి మీరు అలా ఇవ్వకూడదు. ఓకే, సో ఈజ్ రిజాల్వ్డ్. అలాగే ఇక్కడ కమెంట్ ఎడిట్ అని కూడా రాస్తున్నాను. ఓకే, కమెంట్ ఎడిట్. అండ్ ఫిల్టర్ వచ్చేసి ఈజ్ రిజాల్వ్డ్ ఒకటి. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేస్తాము. ఒకవేళ మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా నేను అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ చూపిస్తానండి. కమెంట్ ఎడిట్ అని రాస్తున్నాం ఇక్కడ. అండ్ లిస్ట్ ఎడిటబుల్ వచ్చేసి ఈజ్ రిజాల్వ్డ్ అండి. ఓకే, ఈజ్ రిజాల్వ్డ్. ఓకే, సో అన్ని కాన్ఫిగర్ చేసామండి. ఇక్కడ వచ్చేసి దీన్ని రిజిస్టర్ చేయలేదు ఇంకా, సో కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కమెంట్, మన మోడల్ కమెంట్ కదండి, కమెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి కమెంట్ అడ్మిన్ అనమాట, కమెంట్ అడ్మిన్. ఓకే, సో మోడల్స్ అన్ని రిజిస్టర్ చేసేసాం. సో ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అండి. ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, నేము, ఈమెయిల్. యాక్చువల్గా మనం కమెంట్ సెక్షన్ అసలు ఇవ్వలేదు అనుకుంటా. కమెంట్ సెక్షన్లో ఏం రాసామో ఒకసారి గమనిద్దామండి. మోడల్స్ ఓపెన్ చేయండి. సో ఎక్కడ కూడా నేను కమెంట్ అనేది మెన్షన్ చేయలేదండి. మెయిన్గా మనకు అదే కావాలి, బట్ కమెంట్ అయితే రాయలేదు. ఓకే, సో క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల మనకు అది గమనించాం. సో కమెంట్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి అండి, మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్. ఎందుకంటే సింగిల్ లైన్లో సరిపోదు కదండి, కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, సో ఓకే అండి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మైగ్రేషన్ చేద్దాం అండి. ఫస్ట్ మైగ్రేషన్స్. సో ఇక్కడ మ్యాక్స్ లెంత్ అట్రిబ్యూట్ క్యారెక్టర్ ఫీల్డ్స్ మస్ట్ డిఫైన్. ఇక్కడ ఎక్కడో క్యారెక్టర్ ఫీల్డ్ ఉంది, దానికి మ్యాక్స్ లెంత్ ఇవ్వలేదు. ఇదండి మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 100 అని ఇస్తున్నాను. ఇంకెక్కడా లేవు కదండి. ఓకే, మైగ్రేషన్స్ మోడల్ క్రియేట్ అయిందండి. మైగ్రేట్ నెక్స్ట్. ఓకే, మైగ్రేట్. సో మైగ్రేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అడ్మిన్ ప్యానల్కి వెళ్ళి చూద్దాం. సో అడ్మిన్ ప్యానల్లో ఓకే లాగిన్ అవ్వమంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి కమెంట్స్ అనేది రిజిస్టర్ అయ్యాయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక కమెంట్ని అయితే క్రియేట్ చేసి ఇంటర్ఫేస్ ఎలాగ వస్తుందో చూద్దామండి. ఇక్కడ చూడండి, పోస్ట్ అడుగుతుంది అనమాట. ఏ పోస్ట్కి మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. లెట్స్ సపోజ్ ఇప్పుడు మనం హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ బోట్ యూజింగ్ పైథాన్ అంటున్నాము. ఇక్కడ వచ్చేసి మన నేమ్ ఇస్తామండి. లెట్స్ సపోజ్ నేను ఇక్కడ ప్రసాద్ ఇస్తున్నాను. అండ్ prasad@gmail.com. అండ్ వెబ్సైట్ వచ్చేసి devpyjp.com. ఓకే, సో ఇట్స్ రియల్లీ నైస్ అని ఇస్తున్నాను. అండ్ ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదేనండి నేను ఈజ్ రిజాల్వ్డ్. సో ఎప్పుడైతే అడ్మిన్ ఒకవేళ ఇలాగే యూజర్ కమెంట్ చేసినప్పుడు అడ్మిన్ ఈ కమెంట్ చూసాక అప్రూవ్ చేస్తాడనమాట. సో దానికోసం అనేసి మనం ఇట్లా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ చూడండి నేమ్ ప్రసాద్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఈజ్ రిజాల్వ్డ్. అండ్ ఇక్కడ డేట్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకవేళ కమెంట్ అయిపోయి ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి సేవ్ చేస్తే సరిపోద్ది అనమాట. అలాగే ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయండి. ఈ ఓన్లీ రిజాల్వ్డ్ అని మాత్రమే కావాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేస్తే అవి మాత్రమే కనిపిస్తాయి. లేదు నో మీద క్లిక్ చేస్తే మీకు రిజాల్వ్ కానీ కనిపిస్తాయి. అలాగే ఎనీ టుడే ఈరోజు అంటే ఈరోజు పోస్ట్ అయిన కమెంట్స్ 1 మంత్ అలాగే 1 ఇయర్ పాస్ట్ 7 days నుంచి వచ్చిన కమెంట్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒకవేళ మీరు వేరే ఫీల్డ్స్ కావాలంటే పెట్టుకోండి, బట్ ఫారెన్ కీస్ అయితే యాక్సెసిబిలిటీలోకి రావండి, అది గమనించాలి మీరు. ఓకేనండి, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ యూజర్ నుంచి ఈ కమెంట్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన అడ్మిన్ పోస్ట్ చేసాం. అయితే అడ్మిన్ నుంచి పోస్ట్ చేసినప్పటికీ అడ్మిన్ నుంచి కమెంట్స్ అనేవి ఎలా వెళ్తాయి? ఓకే, అంటే ఇక్కడ కనిపించాలి కదండి. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో నేనేం చెప్తున్నాను అంటే అండి, ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా అలానే కనిపించాలన్నమాట. అవునా?
సో ఇక్కడ కూడా అలానే కనిపించాలి కాబట్టి మనం పోస్ట్ ఇవన్నీ ఎక్కడ రెండర్ అవుతున్నాయి గమనించండి. ఇవన్నీ ఎక్కడ రెండర్ అవుతున్నాయండి, ఇవన్నీ ఒక పోస్ట్లో రెండర్ అవుతున్నాయి అనమాట. సింగిల్ పోస్ట్కి సంబంధించి రెండర్ అవుతున్నాయి. ఆ సింగిల్ పోస్ట్కి సంబంధించిన వ్యూ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, అవునా. సో ఇక్కడ మనం మన మోడల్ని తీసుకురావాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ కమెంట్ అని పెట్టేస్తున్నాను. ఓకే, కమెంట్ మోడల్ మంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఫిల్టర్ చేయాలండి, ఓకేనా. ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కమెంట్స్ కూడా తీసుకురావాలండి. సో ఇక్కడ వచ్చేసి కమెంట్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ కాదండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ని మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ పబ్లిష్డ్ కాదండి, మనం ఇక్కడ ఫారెన్ కిని యూస్ చేసుకొని గెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దాని కమెంట్స్ అనేవి, ఓకేనా. ఎలా గెట్ చేస్తామండి, సో అక్కడ మనకి ఇక్కడ మనం ఏం మ్యాచ్ చేస్తామో గమనించండి. ఇక్కడ పోస్ట్ అనే దాన్ని మ్యాచ్ చేస్తున్నాం అండి, ఓకేనా. ఈ కమెంట్స్కి పోస్ట్కి లింక్ చేసామన్నమాట ఈ 2 టేబుల్స్ని. కాబట్టి మనం ఎలాగ రాయాల్సి ఉంటుందంటే, ఒక నిమిషం అండి, ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్, ఇక్కడ మనం పోస్ట్ని గెట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. ఈ పోస్ట్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ఈక్వల్ టు పోస్ట్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ప్రింట్ చేద్దామండి. సో ఇక్కడ నేను మన కమెంట్స్ వస్తున్నాయో లేదో గమనిద్దాం. ఓకే, కమెంట్స్, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి రిఫ్రెష్ చేద్దామండి. అండ్ ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చి మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక క్వైరీ సెట్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ గమనించండి, కమెంట్ prasad@gmail.com అని వచ్చింది అనమాట. సో కమెంట్స్ అనేవి మనకి గెట్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ పంపించాలి, కాంటెక్స్ట్లో పంపించాలండి. ఓకే, కమెంట్స్ ఈక్వల్ టు కమెంట్స్. సో వన్స్ మీరు పంపించాక పోస్ట్ ఓపెన్ చేసి పోస్ట్లో కమెంట్స్ ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి వాటిని. కమెంట్స్, ఇక్కడ కమెంట్స్, ఓకే, ఇది 2 కమెంట్స్ అవి ఉన్నాయండి. ఓకే, అండ్ మనం ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడెక్కడ ఉంటాయి అవి, ఇక్కడ ఉన్నాయండి. సో ఎక్కడి నుంచి దాని బాడీ ఉందో జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ నుంచి కమెంట్ సెక్షన్ అండి. ఓకే, సో ఈ రెండింటిలో మనకు ఒకటి సరిపోద్దండి, 2 ఉన్నాయి అక్కడ కమెంట్స్కి సంబంధించినవి. సో ఇమేజ్ ప్రస్తుతానికి మన దగ్గర లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. అండ్ దీని డివ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ యువెల్ ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఇది సెకండ్ కమెంట్ కదండి, సెకండ్ కమెంట్ మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ వరకు ఇది సెకండ్ అనమాట, కాబట్టి దీన్ని తీసేయండి. ఓకే, సో ఇప్పుడు తీసేసాక మనకి మన పోస్ట్ నుంచి కమెంట్స్ని పంపిస్తున్నాం కదండి, ఆ కమెంట్స్ని ఇక్కడ మనం ఇటరేట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడికి ఒక డివ్ అయిపోతుంది, ఇక్కడ ఒక డివ్ అయిపోయిందండి. సో ఇక్కడ లిస్ట్ ఉంది పోస్ట్ కమెంట్ అని. సో నాకు తెలిసి ఈ లిస్ట్ ఐటమ్కి సంబంధించిందే ఇక్కడ మనం ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఈ లిస్ట్లో ఉన్నదాన్ని ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మన లూప్ అనేది రాసుకుంటాం అనమాట. ఫర్ కమెంట్ ఇన్ కమెంట్స్, ఓకే, కమెంట్ ఇన్ కమెంట్స్. అండ్ ఇది ఇక్కడ తీసేయండి, ఇక్కడ తీసేసి ఇది ఇక్కడ ఎండ్ ఫర్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, ఎండ్ ఫర్ ఇక్కడికి ఉండాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ అలానే ఉంచండి ప్రస్తుతానికి, ఎందుకంటే మన దగ్గర ఇమేజెస్ లేవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది లింక్ ఉందండి ఇక్కడ. సో అదేందో చూద్దాం అక్కడికి వెళ్ళి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ నేమ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం రాయాలండి, కమెంట్ డాట్ నేమ్ అనమాట. సో మనం గెట్ చేసుకున్న నేమ్ కమెంట్ డాట్ నేమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి జస్ట్ నౌ అనేది ఇక్కడ మనం డేట్ని అయితే ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో కమెంట్ డాట్ commented at, ఓకే, commented at. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసండి ఇదేంటి బాడీ అనమాట. సో కమెంట్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసండి కమెంట్ డాట్ కమెంట్. ఓకే, ఓకేనండి. సో రిమైనింగ్ థింగ్స్ అనేవి ఇక్కడ రావండి. ఓకే, లీవ్ కామెంట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది ఫర్దర్గా ఫామ్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ వరకు చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి మనం కావాలంటే ఇది ఫామ్ సెక్షన్ అని పెట్టుకుందాం, ఫర్దర్గా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ కమెంట్ ఫామ్ సెక్షన్. ఓకే, మరలా వచ్చినప్పుడు వెతుక్కోకుండా ఈజీగా ఉంటుంది. సో సర్వర్ రన్ అవుతుందండి. సో ఇక్కడికి వచ్చేసి మరలా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం.
సో రీలోడ్ అయితే సక్సెస్ఫుల్గా అయిందండి. ఒకసారి కిందకు వచ్చి గమనిద్దాం. చూడండి ఇక్కడ వచ్చేసింది కదండి, Feb 25 3:33 PM. ఓకే 21. ఓకే ఇక్కడ కరెక్ట్గా మనం ఇచ్చిన డేటాని ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ప్రస్తుతానికి ఇమేజ్ లేదు కాబట్టి ఇమేజ్ని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇట్స్ రియలీ నైస్ అనేసి కమెంట్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకా కమెంట్లు పోస్ట్ చేస్తే ఆ కమెంట్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవ్వాలండి, అవునా? సో అది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అది ఆ వర్క్ చేద్దామండి. ఓకే సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటండి, ఇక్కడున్న కమెంట్స్ని ఇక్కడ తీసుకురావాలన్నమాట. ఓకే ఇక్కడ పోస్ట్ చేసే కమెంట్ని ఇక్కడ తీసుకురావాలి. ఓకే మనం గెట్ చేసుకోవాలండి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సో ఇక్కడ ఫామ్ అనే సెక్షన్ ఉంటుంది, ఫామ్ ఇక్కడ ఉందండి. అండ్ ఇక్కడ యాక్షన్ URL ఇది తీసేయండి ఫస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి CSRF టోకెన్ రావాలి, CSRF టోకెన్. నెక్స్ట్ కమెంట్, ఇది కమెంట్ కాబట్టి నేమ్ ఈక్వల్ టు కూడా కమెంట్ అని ఇస్తాం. సో నేమ్ ఈక్వల్ టు కమెంట్. ఓకే నేమ్ ఈక్వల్ టు కమెంట్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అండి. సో నేమ్ అండ్ ఈమెయిల్, నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్లో డేటాను గెట్ చేస్తామండి. అందుకోసమే నేమ్స్ క్రియేట్ చేస్తామంట. ఇక్కడైతే నేమ్స్ లేవు కదండి, అందుకోసమే. ఓకే అండ్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్. ఒకవేళ ఈమెయిల్ ఇస్తే సారీ వెబ్సైట్ అండి. ఓకే వెబ్సైట్ ఇస్తే వెబ్సైట్. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ డాట్ కమెంట్ అండి. ఓకే సో ఇవైతే వచ్చేసాయి మనకి ఇప్పుడు. సో ఇంకా సబ్మిట్ అయ్యి ఉండాలి, టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఉండాలి. ఓకే పర్ఫెక్ట్ అండి ఇక్కడ వరకు. అండ్ మనం ఇక్కడ ఒక URL క్రియేట్ చేద్దామండి. సో కమెంట్ చేయడానికి ఒక URL క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ పోస్ట్ కమెంట్ అనేది నేను ఒక వ్యూని క్రియేట్ చేస్తాను. ఆ వ్యూస్లోకి వెళ్ళేసి ప్రస్తుతానికి నేను ఇక్కడ URL క్రియేట్ చేస్తున్నాను, పాత్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కమెంట్ అని రాస్తున్నాను. కమెంట్ రాశాక ఇక్కడ వచ్చేసి పోస్ట్ కమెంట్ అనేది నా వ్యూ నేము. అండ్ అలాగే నా URL వచ్చేసి పోస్ట్ లెట్ సపోజ్ కమెంట్ అనుకుందాం, కమెంట్ అండి. అండ్ ఇక్కడ కామా మిస్ కాకుండా పెట్టుకోండి, ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి మీకు. సో ఇవన్నీ లిస్ట్లో ఉన్నాయి కదండి, అందుకే. సో ఇప్పుడు వచ్చేసి మన కమెంట్ URL క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి మనం దానికి సంబంధించిన వ్యూ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫ్ పోస్ట్ కమెంట్ అండి. సో అక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా అదే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సరే అండి. సో ఇక్కడ వచ్చేసి మనం డేటాని గెట్ చేయాలండి. ఇక్కడ ఓకే అండి, మనం వ్యూని అయితే క్రియేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోస్ట్ చేసే డేటాని మనం గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, అండ్ ఫస్ట్ మనం గెట్ చేయాల్సింది నేమ్, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ గెట్ ఆఫ్ నేమ్, సరే అండి నేమ్. నెక్స్ట్ ఈమెయిల్, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమెంట్ అండి, రిక్వెస్ట్ డాట్ కమెంట్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ కమెంట్. ఓకే సో కమెంట్ని గెట్ చేస్తాం. అండ్ వెబ్సైట్ని గెట్ చేద్దామండి. సో వెబ్సైట్ అనేది ఆప్షనల్ కాబట్టి ఒకవేళ మనం పంపితే ఉంటుంది, లేకపోతే లేదనమాట. సో వెబ్సైట్ అనేది ప్రస్తుతానికి ఆప్షనల్. సో అందుకోసమే మనం బ్లాంక్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చేస్తున్నాం. ఓకే సో వెబ్సైట్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ గెట్ ఆఫ్ వెబ్సైట్ అని ఇచ్చేసాము. కమెంట్ తీసుకుంటున్నాము, ఈమెయిల్ తీసుకుంటున్నాము, నేమ్ తీసుకుంటున్నాము. ఇంకా మనకు సంబంధించిన ఫీల్డ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ గమనించండి. ఈజీ రిజాల్వ్డ్ అని డిఫాల్ట్ వాల్యూ ఉంది, కమెంట్ ఎడిట్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఉంది, కమెంట్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనం ఇక్కడ గమనించాలండి. ఇక్కడ ఏ పోస్ట్ కమెంట్ వస్తుంది అనేది మనం గమనించాలన్నమాట, అవునా? సో ఇక్కడ నేనేం చేస్తానంటే అండి, సో ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు మనం ఏ పోస్ట్కి ఈ కమెంట్ని అటాచ్ చేయాలనేది చెప్పాలన్నమాట. అది చెప్పకపోతే వేస్ట్ అయిపోద్ది, ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ అనేవి ఉన్నాయండి, ఓకేనా? కాబట్టి మరి ఈ పోస్ట్ని ఎలా గెట్ చేస్తాము అంటే, సో దానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక హిడెన్ ఫీల్డ్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడది కమెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీకు బాగా హెల్ప్ అయ్యేది ఇది. ఎక్కడ ఉన్నాయి కమెంట్స్, ఇక్కడ కమెంట్ ఫామ్ ఉందండి. సో ఇక్కడ ఇంకొక డివ్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్నాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు హిడెన్ అని పెడతాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనం యూజర్ ఇక్కడ డేటా వాల్యూ ఎంటర్ చేయకూడదు. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ అనేది రెండర్ అవుతుంది, అవునా? ఈ పోస్ట్ ద్వారా మనం రెండర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేమ్లో ఏం చేస్తామంటే అండి, ఏ పోస్ట్కి మనం ఈ కమెంట్ని పోస్ట్ చేయాలని చెప్తాం అనమాట. పోస్ట్ డాట్ ఐడి అని ఇస్తాను అనమాట. మరి పోస్ట్ డాట్ ఐడి ఎందుకు ఇచ్చానంటే, మీరు పైకి వెళ్ళి చూస్తే
ఇక్కడ పోస్ట్ డాట్ కేటగిరీ, పోస్ట్ డేట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో బై డిఫాల్ట్గా మనకి ఈ పోస్ట్కి ఐడి ఉంటుంది. సో ఆ ఐడిని బేస్ చేసుకొని నేను ఆ పోస్ట్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన కమెంట్ని నేను అటాచ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో అలాగే నేను ఫారిన్ కీని యూస్ చేసుకుంటున్నాను. సో ఆ పోస్ట్ని మనం ఐడెంటిఫై చేయడం కోసమే నేను ఇక్కడ ఈ మెథడ్ని యూస్ చేస్తున్నానండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి నేను గెట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళేసి ఎక్కడండి మనం యూస్కి వెళ్ళేసి ఇక్కడ పోస్ట్ ఐడి ఈక్వల్ టు పోస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐడి అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఒకసారి మనం యాక్చువల్గా ఇట్లా కాదండి, ఒక్క నిమిషం ఉండండి, అది నేను తప్పుగా రాశాను. సో నేమ్లో రాశాను వాల్యూ అనేది, నేమ్లో రాసేసాను. ఇక్కడది ఇక్కడ అండి. సో ఇది యాక్చువల్గా ఇది ఎక్కడ ఉండాలంటే ఇది కట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ అనే ఒక పారామీటర్ని తీసుకోండి, ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటుందంటే ఐడి అని దాన్ని తీసుకుంటాం. సో ఐడిని బేస్ చేసుకొని మనం ఇక్కడ గెట్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఒకసారి మనం సక్సెస్ఫుల్గా ఈ డేటాని గెట్ చేస్తున్నామో లేదో ఇక్కడ ఒకసారి మనం ప్రింట్ చేద్దామండి. ప్రింట్ కమెంట్ అలాగే ఐడి, సారీ పోస్ట్ ఐడి అండి, పోస్ట్ ఐడి అండ్ ఇక్కడ నేమ్. ఓకే, ఇవి గెట్ చేస్తున్నాం అండ్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇది మీరు పెట్టుకుంటే లేకపోతే లేదు, సో మీ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. ఓకే. సో ఓకే అండి. అండ్ దీనికి రిటర్న్ లేదు కాబట్టి దీన్ని ఫస్ట్ రీడైరెక్ట్ టు హోమ్ అంటున్నామండి. రీడైరెక్ట్ టు హోమ్ అంటున్నాను అనమాట. ఒకసారి కమెంట్ చేశాక హోమ్కి వెళ్ళేటట్టు దీన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ డేటా అయితే గెట్ అవుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఓకే, రన్ సర్వర్. సో ఇక్కడికి వచ్చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకో చిన్న మిస్టేక్ ఉందండి. సో మన పోస్ట్ మనం కమెంట్ చేసేది ఎక్కడ సబ్మిట్ అవ్వాలని చెప్పట్లేదు అనమాట. సో అది చెప్పకపోతే దానికి అర్థం కాదు. సో కాబట్టి పోస్ట్ సబ్మిట్ అయ్యేటప్పుడు కమెంట్ సబ్మిట్ అయ్యేటప్పుడు ఇక్కడ యాక్షన్లో మనం ఈ యూఆర్ఎల్ తీసుకురావాలండి. సో ఏ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, కమెంట్. ఓకే. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దామండి. ఓకే, సో రిఫ్రెష్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి ఐ హ్యావ్ డౌట్ ఇన్ Django, could you please help me అంటున్నామండి. ఓకే. సో నేమ్ సుమన్. ఓకే, suman@gmail.com. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ ఆప్షనల్ అన్నాం కాబట్టి మనం జస్ట్ పోస్ట్ చేద్దామండి. పోస్ట్ చేస్తే మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ ఏం చెప్తుందంటే python/comment అని వచ్చింది. సో మేబీ ఎర్రర్ వచ్చేసి ఎందువల్ల వచ్చి ఉంటుందంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం యూఆర్ఎల్ని ఇలా ఇచ్చాం కాబట్టి అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. కాబట్టి మనం ఈ యూఆర్ఎల్ని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చేసి ఇది తీసేయండి. మనం ట్రెడిషనల్ యూఆర్ఎల్స్ ఎలా మ్యాచ్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ మ్యాచ్ చేస్తాం అనమాట. సో యూఆర్ఎల్ కమెంట్స్ అండ్ ఇక్కడ ఎండ్ %. ఓకే, ఇది కమెంట్స్ అనేది మర్చిపోయాను, ఒకసారి చెక్ చేసుకుంటాం. కమెంట్ అండి ఇది. సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్లో వచ్చేసి కమెంట్ అని ఇచ్చేసాను. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి సర్వర్ని కట్ చేస్తున్నాను అండి. సర్వర్ని కట్ చేసి రిఫ్రెష్ చేద్దాం అండ్ ఇదంతా ఉండదు ఇంకా. సో లాస్ట్లో కమెంట్ అనేది యాడ్ అయింది కదా, సో ఇందాక మనం చేసిన పనికి అది యాడ్ అయింది. సో ఇక్కడ స్టిల్ ఒక కమెంటే ఉంది. ఓకే, సో would you please help me అంటున్నాను. ఓకే, సో suman@gmail.com. ఓకే, సో లెట్స్ సపోజ్ ఏదో ఒకటి ఇస్తున్నాను, .com అనుకోండి. లెట్స్ పోస్ట్ ఇట్ అండి. సో
సక్సెస్ఫుల్లీ ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా మనం రీడైరెక్ట్ అయ్యాము. అయితే ఇప్పుడు మనం కమెంట్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దామండి. చూడండి ఇక్కడ కమెంట్ టు పోస్ట్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ ఐడి వచ్చిందనమాట. ఓకేనా, మనం ఐడి ప్రింట్ చేసాం కదండి, ప్లీజ్ హెల్ప్ మీ తర్వాత ఐడి ప్రింట్ చేసాం సుమన్ అని ఉంది. సో మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో వ్యూస్లోకి వెళ్ళిపోయండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మన మోడల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మన మోడల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మన మోడల్ ఏంటండి, కమెంట్ మోడల్. సో కాబట్టి నేను జస్ట్ సి అనేది తీసుకొని కమెంట్ అనేది తీసుకుంటున్నాను. కమెంట్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదు. సో ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు నేమ్, ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్, కమెంట్ ఈక్వల్ టు కమెంట్. ఓకే, కమెంట్ అని ఇచ్చేసాక వెబ్సైట్ ఈక్వల్ టు వెబ్సైట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమి ఫీల్డ్స్ ఉన్నాయండి మోడల్స్ లోపల. ఈ అడ్మిన్ క్యాన్సిల్ చేద్దాం. సో అడ్మిన్ లోపలికి వెళ్తే మనకి ఇంకా ఈజీ రిజాల్వ్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా పోస్ట్ని అటాచ్ చేయాల్సి ఉంటుందండి. మరి పోస్ట్ని ఎలా గెట్ చేస్తారండి, పోస్ట్ మీకు ఎలా తెలుస్తుంది అంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పోస్ట్ ఈక్వల్ టు అని తీసుకొని, సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ అండి. సో గెట్ మెథడ్ ద్వారా మనం ఈ పోస్ట్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడి ఈక్వల్ టు పోస్ట్ ఐడి అని చేస్తాం. సో దాని ద్వారా ఈ పోస్ట్ ఐడిలో ఉన్న పోస్ట్ అనేది వస్తుంది, అంటే ఈ ఐడిని బేస్ చేసుకుని పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ని మనం ఇక్కడ పంపించేస్తాం అనమాట. సో పోస్ట్ ఈక్వల్ టు మనం తీసుకుంది కూడా పోస్టే కాబట్టి పోస్ట్ అని ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, సో మనం ఇక్కడ గెట్ చేస్తుంది, మనకు ఇక్కడ ఉన్న ఫీల్డ్ 2 పోస్టే అనమాట. సో దానికోసం మనం పోస్ట్ అని ఇచ్చేస్తాం. అండ్ సి డాట్ సేవ్. ఓకే, అండ్ రిటర్న్ టు రీడైరెక్ట్. ఇక్కడ ఒక కొత్త విషయం అయితే మీకు నేర్పించబోతున్నాను. సో ఇప్పుడు రీడైరెక్ట్ అనేది ఎక్కడికి అవ్వాలండి, హోమ్కి అవ్వాలా మీరు చెప్పండి. రిటర్న్ రీడైరెక్ట్ ఎక్కడికి అవ్వాలండి, హోమ్కి అయితే అవ్వకూడదు. మీకు ఎక్కడ కనిపించాలండి, కమెంట్ చేశాక కమెంట్ ఇక్కడికే అంటే ఈ పేజ్కే రూట్ అవ్వాలి. అది సరే, ఇక్కడ మనకి ఏముండవు. సో మన హోమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ పేజ్కే రూట్ అవ్వాలి, అవునా. సో మరి ఈ పేజ్కి మీరు ఎలా ఇస్తారండి, ఈ పేజ్ యూఆర్ఎల్ ఒకసారి గమనిస్తే, post/str టైటిల్ అని ఉందన్నమాట. మరి మీరు ఇక్కడ టైటిల్ ఎలా పంపిస్తారు, ఈ టైటిల్ పంపిస్తేనే ఇది వస్తుంది అనమాట. మరి ఇలా ఎలా చేస్తారండి, ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని. సో ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం అనమాట మనకి, అవునా. సో మామూలుగా అయితే మనం పోస్ట్ అని ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు సో మనం రీడైరెక్ట్ యూస్ చేసుకొని పోస్ట్ అని ఇస్తే, సో పోస్ట్ అని ఇస్తున్నాను చూడండి. మేబీ మీరు ఇది అనుకుంటే ఇది తప్పు అనమాట. సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. Ctrl+C, ఒక్క నిమిషం. ఓకే అండి, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. python manage.py రన్ సర్వర్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, రన్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు రీలోడ్ చేద్దాం మన పోస్ట్ని. సో మనం కమెంట్ చేసినప్పుడు ఇక్కడికి రావాలండి. ఓకే, ఇప్పుడు మనం కమెంట్ చేద్దాం ఒకటి. ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ హెల్ప్స్ మీ ఏ లాట్ అని రాస్తామండి, లేకపోతే హెల్ప్డ్ మీ ఏ లాట్. ఓకే, సో జస్ట్ కమెంట్ అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి suman@gmail.com, సారీ ఇక్కడ యాక్చువల్గా .com, అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ పోస్ట్ కమెంట్ చేస్తున్నాం. పోస్ట్ కమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అట్లా ఇస్తే పోస్ట్ రివర్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ నాట్ ఫౌండ్ అని ఇట్లా వచ్చిందనమాట. ఎందుకు ఇలా వస్తుంది అంటే అండి, ఇక్కడ పోస్ట్కి యాక్చువల్గా ఒక ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. ఇక్కడ గమనిస్తే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ పంపించకుండా మీరు ఐడెంటిఫై చేయడానికి లేదనమాట. ఓకేనా. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ రీడైరెక్ట్ చేసేటప్పుడు సేమ్ అదే విధంగా మనం ఇక్కడ URLs సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఎలా సెండ్ చేస్తామండి, ఇక్కడ ఉన్నదేమో వేరేది, ఇక్కడ వచ్చేదేమో వేరేది. మరి ఇప్పుడు ఎలా సెండ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఈ పోస్ట్ అనేది ఎలా ఐడెంటిఫై అవుతుందండి, ఇక్కడ టైటిల్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ కూడా మనం టైటిల్ని పంపించాల్సి ఉంటుంది. మరి టైటిల్ని ఎలా పంపిస్తామంటే, సో టైటిల్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంది కాబట్టి అలా పంపిస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మనం పోస్ట్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే పోస్ట్ డాట్ టైటిల్ అని ఇస్తాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అండి, సో URL దగ్గరికి వెళ్తే post/ ఈ టైటిల్ వస్తుంది అనమాట. ఇక్కడ గమనించండి, post/ ఇక్కడ కూడా టైటిలే కదండి. సో అప్పుడు మనం post/టైటిల్గా పంపించినట్టు అనమాట ఇక్కడ. ఓకేనా,
సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనకి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో అన్నెసరీ ఇంకేదైనా వస్తే రీడైరెక్ట్ హోమ్ అంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక కమెంట్ని పోస్ట్ చేసి చూద్దామండి. సో ఇక్కడ కమెంట్ అనే URL వచ్చేసింది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. నాకు తెలిసి సర్వర్ కట్ అయిపోయినట్టుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ఈ కమెంట్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయండి. మీరు వన్స్ అలవాటు చేసుకుంటే మీకు ఈజీగానే అయిపోద్ది. సో మీరు చెప్పేదంతా ఫాలో అవుతూ ఉండండి, క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి సుమన్ అనేది వచ్చేసింది, గమనిస్తున్నారండి. సెకండ్ కమెంట్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఈ కమెంట్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు మనం ఇంకొక కమెంట్ పోస్ట్ చేసి రీడైరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దామండి. ఓకేనా, రీడైరెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు బిల్డ్ మై ప్రాజెక్ట్ అంటున్నానండి. ఓకే, సో ఇక్కడ శ్రీ అని ఇస్తున్నాను, sri@gmail.com. ఓకే, devpy.jp.com. ఈవెన్ మనం ఇక్కడ వెబ్సైట్ అనేది ఇందాక మనం ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినా ఇది ఎంటీ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుందండి. ఎందుకంటే మనం దాన్ని అలౌ చేస్తున్నాం అనమాట పోస్ట్ అనేది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా రూట్ అయింది అనమాట, సేమ్ ఇదే పోస్ట్లోకి రూట్ అయింది. సో ఇక్కడ మనం కిందకి వెళ్ళి గమనిస్తే చూడండి శ్రీ అనేది వాళ్ళు కమెంట్ చేస్తున్నారు అనమాట, ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు బిల్డ్ మై ప్రాజెక్ట్ అని. ఓకే, సో సక్సెస్ఫుల్గా మన కమెంట్స్ని అయితే బిల్డ్ చేసేసామండి. అలాగే సక్సెస్ఫుల్గా ఇక్కడ చూపిస్తున్నాం. సో ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయండి. సో అలాగే రిలేటెడ్ పోస్టులు, అలాగే రీసెంట్ పోస్టులు ఉన్నాయి. సో వీటి గురించి కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం రిలేటెడ్ పోస్టుల గురించి కూడా మాట్లాడదాం. సో రిలేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. ఇవన్నీ ఎక్కడ చూపించాలండి, మనం ఈ పోస్ట్లోనే చూపించాలి. అవునా, ఎక్కడండి? సో సింగిల్ పోస్ట్లో ఉన్నప్పుడు చూపించాలండి రిలేటెడ్ పోస్టులు అనేవి. అవునా, అండ్ మనం ఇక్కడ వెళ్తే మన హోమ్లోకి వెళ్తే మనకి ఏమన్నా కనిపిస్తుందేమో చూద్దాం. హోమ్లోకి వెళ్తే హోమ్లో కూడా మీకు రిలేటెడ్ పోస్టులు అనేవి ఉన్నాయి. సరే, రీసెంట్ పోస్టులు ఉన్నాయి అనమాట. ఓకేనా, సో రీసెంట్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి, అలాగే ఈ సింగిల్ పోస్ట్ను ఓపెన్ చేసినప్పుడు కూడా ఉన్నాయి అనమాట. ఓకేనా, సో సింగిల్ పోస్ట్ను ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం టూ అంటే ఈ రెండు వ్యూస్లోకి మనం ఈ రీసెంట్ పోస్ట్ను పంపించాలి. ఓకే, ఫస్ట్ దానికంటే ముందుకు మనం ఏం చేద్దామంటే ఇంకొక పోస్ట్ ఉందండి దీంట్లో. సో దాన్ని కూడా పబ్లిష్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ దీన్ని కూడా ఈజ్ పబ్లిష్డ్ ఎస్ అంటున్నాను. సో పబ్లిష్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తే మనకి 2 పోస్టులు వస్తాయి అనమాట. ఓకే, సో ఇది సింగిల్ పేజ్ అండి. ఇక్కడికి వెళ్తే మనకి 2 పోస్టులు వస్తాయి. ఓకే, 2 పోస్టులు వచ్చేసాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ రీసెంట్ పోస్టులు తీసుకురావాలి. సో రీసెంట్ పోస్టులు ఫస్ట్ ఇది బ్లాగ్ URL కాబట్టి సో బ్లాగ్లోకి వెళ్ళండి. బ్లాగ్లోకి వెళ్ళాక ఇక్కడ బ్లాగ్ ఉందండి. అవునా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంకొక క్వైరీ రాసుకోండి. లేదంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎలాగో ఇవన్నీ రీసెంట్గా రావాలండి యాక్చువల్గా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ ఈజ్ పబ్లిష్డ్ డాట్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే డాట్ ఫిల్టర్. ఓకే, డాట్ ఫిల్టర్ ఇంకో ఫిల్టర్ని యాడ్ చేస్తున్నామండి. ఆర్డర్ బై అని ఒకటి ఉంటుంది మనకి, ORM క్వైరీ అండి ఇది. ఆర్డర్ బై అని ఇచ్చేసి ఆర్డర్ బై ఈ దీనికి సంబంధించిన అంటే దేన్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనేది చెప్తున్నానండి. సో ఆర్డర్ని బేస్ చేసుకొని పబ్లిష్ అవ్వాలన్నమాట. ఇది పోస్ట్ డేట్ అని ఉందన్నమాట, అంతేనా? అంతే కదండి, పోస్ట్కి సంబంధించి పోస్ట్ డేట్. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆర్డర్ బై పోస్ట్ డేట్ అంటున్నాను అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని సార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇదే క్వైరీని మనకి ఇక్కడ కూడా అవసరమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింగిల్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇక్కడ మనం రీసెంట్ పోస్ట్లుగా తీసుకోవచ్చు దీన్ని. రీసెంట్ పోస్ట్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఇక్కడ ఇలా పోస్ట్ చేస్తున్నాను అండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక వేరియబుల్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటామండి. సో ఈ రీసెంట్ పోస్టులు మనకి హోమ్లోనూ ఉంటాయి, అలాగే పక్కన ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం వాటిని కాన్ఫిగర్ అయితే చేద్దామండి. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. కట్ అయిపోయింది, అగైన్ రన్ చేస్తున్నాను. సో హోమ్ URL ఉంది. నేను ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. కెనట్ రిజాల్వ్డ్ ఆర్డర్ నాట్ ఇంటూ ఫీల్డ్ ఐడి ఈజ్ పబ్లిష్డ్ పోస్ట్ డేట్ అనేది ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే అండి, యాక్చువల్గా మనం ఇక్కడ ఒక చిన్న తప్పు చేసాం. సో ఇది బయట ఉండాలన్నమాట. సో అనదర్ ఫిల్టర్ అనేది ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి డాట్ ఆర్డర్ బై పోస్టెడ్ అనమాట.
ఓకేనా. సో దీంట్ లోపల మనం పోస్ట్ డేట్ అనే ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలండి. యాక్చువల్గా నేను ఇది తప్పుగా రాశాను. సో అండ్ ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటున్నాను అగైన్, ఎందుకంటే ఇక్కడ కూడా పంపించాలి కదా. సో ఇక్కడ రీసెంట్ పోస్ట్లు కూడా అదే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా రీసెంట్ పోస్ట్, ఇక్కడ కూడా అదే అనమాట. ఓకేనా. సో ఆర్డర్ బై పోస్టెడ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఒకసారి మనం అగైన్ ఒకసారి రన్ చేద్దాం సర్వర్ని. ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. సో రిఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడైతే ఎలాంటి ఎర్రర్స్ రాలేదండి. సో ఇక్కడ వాటిని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో ఫస్ట్ మనం హోమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో బ్లాగ్ URL ఇది. సో బ్లాగ్ లోపల ఇక్కడ మనం కంట్రోల్ F ఇచ్చేసి రీసెంట్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయి వెతుకుదాం. పోస్ట్ ఇక్కడ ఉన్నాయండి రీసెంట్ పోస్ట్లు. ఓకే. సో రీసెంట్ పోస్టుల్లో ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది అండ్ మీడియా పోస్ట్ ఐటమ్ ఉంది. అండ్ మీడియా పోస్ట్ ఐటమ్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. సో ఇవన్నీ ఇంకా అవసరం లేదు. సో వీటన్నిటిని డిలీట్ చేసేద్దాం ఫస్ట్. ఓకే. వీటన్నిటిని డిలీట్ చేద్దామండి. అండ్ అగైన్ వీటిని డిలీట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని కూడా ఇక్కడ వరకు అంతేనా అంటారా. సో ఇది ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఎండ్ అయ్యేటట్టు డిలీట్ చేయాలండి. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే అలైన్మెంట్స్ వెళ్ళిపోతాయండి. సో దానికోసమే. ఓకే. సో ఒకసారి మనం జస్ట్ రీఫ్రెష్ ఇద్దాం. సో సింగిల్ రీసెంట్ పోస్ట్ మాత్రం కనిపించాల్సి ఉంటుంది నాకు అక్కడ. సో అలైన్మెంట్ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ పోస్ట్ని అయితే రిట్రైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ డివ్ లోపల అండి ఇక్కడ మనం ఫర్ అనే లూప్ని తీసుకుంటున్నాం. సో పోస్ట్ ఇన్ అని పెట్టేస్తున్నాం అండ్ ఇక్కడ పోస్ట్స్ని తీసుకుంటున్నాం అగైన్ మరలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎండ్ ఫర్ని ఇక్కడ ఎండ్ చేద్దామండి. అండ్ ఈ డివ్ తర్వాత ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఈ డివ్ ఇక్కడ ఎండ్ అయింది. సో ఇక్కడ ఎండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనేది మనం ఇచ్చే ఇమేజ్ రావాలి కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ thumbnail డాట్ URL అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ URL మనం ఇచ్చేది రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం URLని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి href పెట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హెడ్డింగ్ అనేది మనం పోస్ట్కి సంబంధించిన హెడ్డింగ్ రావాలి కాబట్టి పోస్ట్ డాట్ టైటిల్ అనమాట. ఓకేనా, టైటిల్. ఓకే. అండ్ ఇక్కడ బై అనేది ఆథర్ నేమ్ కాబట్టి ఇక్కడ కూడా మన యూజర్ మన నేమ్ అంటే మన ఎవరైతే ఈ పోస్ట్ రాస్తారో ఆ యూజర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ డాట్ యూజర్ అండి. ఓకేనా, పోస్ట్ డాట్ యూజర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ రోజు పబ్లిష్ అయినాయో చెప్తున్నాను అండి. సో ఇక్కడ కూడా ఏంటంటే పోస్ట్ డాట్ డేట్ ఫీల్డ్ రావాల్సి ఉంటుంది. ఓకేనా, పోస్ట్ ఎట్ అనే ఫీల్డ్ ఉంది. సో ఆ ఫీల్డ్ని మనం ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దామండి. రిఫ్రెష్ చేస్తే నాకు తెలిసి అలైన్మెంట్ వెళ్ళిపోద్ది. సో మేబీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ పెద్దగా అయితే ఇమేజ్ వచ్చేసింది. దీన్ని మనం కొంచెం సైజ్ చేద్దాం. సో దానికోసం మనం బూట్స్ట్రాప్ క్లాసెస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్ రెస్పాన్సివ్ అండ్ ఇమేజ్ thumbnail అనే ఒకటి ఉంటుంది. సో దీన్ని ఇచ్చి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో మనం ఏం చేద్దామంటే హైట్ విడ్త్ చూద్దాం. హైట్ ఈక్వల్ టు 200, విడ్త్ ఒక 200 ఇద్దామండి. 200. ఓకే. సో విడ్త్ 200, హైట్ 200 ఇచ్చాం. సో ఇమేజ్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. సో ఇప్పుడు కొంతవరకు బాగానే ఉంది. ఇంకొంచెం ఇట్లా జరగాలి కింద కదా. సో దానికోసం మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో హైట్ కాదు విడ్త్ని 150కి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ విడ్త్ అనేది 150కి ఇస్తున్నాను, రెడ్యూస్ చేస్తున్నానండి. సో అగైన్ ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. యాక్చువల్గా thumbnail అన్నప్పుడు కొంచెం వేరేలా రావాలండి. ఒకసారి బూట్స్ట్రాప్ ఇమేజెస్ అని ఇస్తున్నాను. సో ఒక్క నిమిషం. సో ఈ క్లాస్ని చేసుకొని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో అది నాకు సరిగ్గా గుర్తులేదు. బూట్స్ట్రాప్ రెస్పాన్సివ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉందండి క్లాస్ ఫ్లూయిడ్ ఇమేజ్ రెస్పాన్సివ్
సో ఇదే అనమాట మనకు కావాల్సింది ఇమేజ్ థంబ్నెయిల్. నేను కరెక్ట్గానే ఇచ్చాను. సో యాక్చువల్గా నేను ఇమేజ్ అని రాసినట్టున్నాను, అందుకే మనకు రాలేదు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఐఎంజీ అండ్ ఇది కూడా ఐఎంజీ అనుకుంటాను. రెస్పాన్సివ్నెస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం దీన్ని. సో ఇప్పుడు కొంతమేర పర్లేదండి. ఇప్పుడు మనం ఈ హైట్ వెయిట్ని కొంచెం డిక్రీస్ చేసినట్లయితే ఇంకొంచెం చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 100, ఇది కూడా 100 ఇద్దాం. హైట్ కూడా మరి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. బట్ స్టిల్ అలానే ఉంది అది. ఇది ఓకే అనుకుంటే ఓకే అండి, పర్లేదు. 75 ఇచ్చి ట్రై చేద్దామండి, ఎందుకంటే డిక్రీజ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము ఇంకా. సో 75/75 ఇస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేద్దామండి. లేదండి, ఇంక ఇది ఇలానే ఉంది. సో ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇమేజ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఇమేజ్ రెస్పాన్స్, ఇమేజ్ ఫ్లూయిడ్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఏమైనా చేంజెస్ వస్తాయని చూద్దాం. ఒకవేళ మనం ఈ హైట్ వెయిట్ని తీసేస్తే ఏమైందో చూద్దామండి. సరే, యాక్చువల్గా ఇక్కడ WIDTH కదండి, హెచ్. ఓకే, ఇందాకటి నుంచి అది అప్లై అవ్వట్లేదు. ఓకే అండి, ఇప్పుడు చూడండి విడ్త్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేద్దామండి. యాక్చువల్గా ఇప్పుడు మనం 150 ఇద్దాం. 150. ఇందాకటి నుంచి నేను విడ్త్ స్పెల్లింగ్ తప్పు రాసి ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కొంచెం పర్లేదు కదా. అండ్ ఇంకా కూడా మనం పెంచుకోవచ్చు. అరౌండ్ 200 ఇస్తే కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, సో నాకు ఫ్రంట్ ఎండ్ ఎందుకు ఇష్టం ఉండదంటే ఇందుకే అనమాట, ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఓకే అండి, ఇప్పుడు ఎనీవే ఇట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఏం లేదండి, ఇంకా జస్ట్ ఇక్కడ ఈ డివ్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఎండ్ ఫర్ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇప్పుడు పోస్ట్ లోపలికి వెళ్ళేసి, పోస్ట్లో కూడా రీసెంట్ పోస్ట్లు ఎక్కడ ఉన్నాయో గమనించాలి మనం. ఎండ్ ఆఫ్ రీసెంట్ పోస్ట్లు, రీసెంట్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. సో ఈ డివ్ అండి అది. సో ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మనం ఈ డివ్ని ఉంచుకొని, ఓకేనండి, ఇంకా రిమైనింగ్ డివ్స్ అన్నిటిని తీసేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి అన్నీ తీసేసినా పర్లేదు, ఎందుకంటే మనం కాపీ చేసుకున్నాం అండి. సో బట్ నేను మర్చిపోతాను ఎక్కడి వరకు తీసేస్తున్నాను. ఈ డివ్ ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ వరకు వీటిని తీసేయాలి. అలైన్మెంట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. సో నేను చేసినా మీరు చేసినా తప్పు చేసామంటే అవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం ఊరికే అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇమేజ్ చిన్న అంటే విడ్త్ పారామీటర్ తప్పించాం కాబట్టి అది మనకి ఎంతసేపటికి రావట్లేదు అనమాట. అది ఎర్రర్ ఏంటో కూడా మనకు తెలియదు, ఎందుకంటే డీబగ్గింగ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనం ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది అంటే అండి, ఇక్కడ మనం పోస్ట్స్ అని పంపించాం కదా, ఇది యాక్చువల్గా రీసెంట్ పోస్ట్లు అండి. సో రీసెంట్ పోస్ట్స్ అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పోస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తున్నాం. అండ్ మనం మోడల్స్లో వ్యూస్ లోపలికి వెళ్తే ఇక్కడ మనం రీసెంట్ పోస్ట్ అనేది దాన్ని క్రియేట్ చేసుకున్నాం ఇందాకండి. సో కాబట్టి దీన్ని ఇక్కడ మన కాంటెక్స్ట్ లోపల పంపించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మీరు ఈవెన్ రీసెంట్ పోస్ట్లనే కాదు, మామూలుగా మీరు పోస్ట్ అని పంపించినా పర్లేదు. బట్ పోస్ట్ ఉందని నేను దాన్ని పంపించట్లేదు, ఇక్కడ రీసెంట్ పోస్ట్ అనే పంపిస్తున్నాను. ఓకే, కొంచెం డిఫరెన్సియేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, సో ఒకసారి సర్వర్ రన్ అవుతుందా, ఇంకా రన్ అవుతుంది. ఒక పోస్ట్ని ఓపెన్ చేస్తున్నాను అండి. ఒక పోస్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గమనించండి, ఇప్పుడు వచ్చేసినాయా లేదా ఇక్కడ కూడా. ఓకే, సో చూసారా వర్క్ ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఫర్దర్గా మనకి ఇక్కడ రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు రిలేటెడ్ పోస్ట్కి సంబంధించి మనం ఏం చేయొచ్చు అంటే అండి, సో నేను రిలేటెడ్ పోస్ట్ని ఎలా గెట్ చేసుకుంటాను అంటే ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే అండి, మనం ఏం చేయొచ్చు అంటే సో బై కేటగిరీని బేస్ చేసుకొని ఇది దేనికి సంబంధించిన కేటగిరీయో దానికి సంబంధించిన రిలేటెడ్ పోస్టులు అన్నింటినీ మనం తీసుకురావచ్చు. సో మరి అది ఎలా చేస్తామంటే, ఇది సింగిల్ పోస్ట్కి సంబంధించిందండి. ఒక నిమిషం, ఈ సింగిల్ పోస్ట్కి సంబంధించింది కదండి. సో సింగిల్ పోస్ట్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ సింగిల్ పోస్ట్ ఉంది. ఓకే, సింగిల్ పోస్ట్లో ఉంది. సో ఇక్కడ మనం బై కేటగిరీని తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్స్ని తీసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం గెట్ చేస్తున్న కేటగిరీ ఏదైతే ఉంటుందో
అంటే పోస్ట్ డాట్ కేటగిరీ ఉంది కదండి, సో దానికి సంబంధించిన పోస్టులు అంటే ఫిల్టర్ చేస్తే సరిపోద్ది, లేదా రీసెంట్ పోస్టులు పంపించినా సరిపోద్దండి. సో ఇప్పుడు మనం ఎలా గెట్ చేయొచ్చు అంటే అండి, ఈ పోస్ట్లో మనకు ఒక కేటగిరీ వస్తుంది, ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అన్నింటినీ మనం గెట్ చేసినట్లయితే వాటిని మనం రిలేటెడ్ పోస్టులుగా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం కేటగిరీని గెట్ చేద్దామండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ గెట్ పారామీటర్ని యూస్ చేసుకున్నాం కాబట్టి ఈ కేటగిరీ ఈక్వల్ టు పోస్ట్ డాట్ కేటగిరీ అంటే అది మనకు ఒక కేటగిరీ ఇస్తుంది. సో పోస్ట్ డాట్ కేటగిరీ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం రిలేటెడ్ పోస్టులు తీసుకురావాల్సి ఉంటుంది. రిలేటెడ్ పోస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి గెట్ చేయాలండి, పోస్ట్ ఆబ్జెక్ట్లోంచి గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పోస్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ కేటగిరీ ఈక్వల్ టు కేటగిరీ అనమాట. సో ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ కేటగిరీ బేస్ చేసుకుని ఈ రిలేటెడ్ పోస్టులు అనేవి వస్తాయి. ఈ రిలేటెడ్ పోస్టులు మనం ఇక్కడ పంపించేస్తే సరిపోద్ది అనమాట. సో రిలేటెడ్ పోస్ట్ ఈక్వల్ కోలన్ రిలేటెడ్ పోస్ట్స్ అండి. సో కాంటాక్ట్స్లో పంపించేస్తాం. ఇప్పుడు పోస్ట్లో సింగిల్ పేజ్లో ఓపెన్ చేసి సింగిల్ పేజ్లో రిలేటెడ్ పోస్టులు ఎక్కడ ఉన్నాయో గమనించాలి. ఓకే, రిలేటెడ్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయి, రీసెంట్ పోస్టులు ఇవి, రిలేటెడ్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రిలేటెడ్ పోస్టుల్లో మనకు అన్నీ అవసరం లేదు, మనకి ఒకటి సరిపోద్దండి. ఇక్కడ డివ్ తర్వాత ఈ డివ్ ఎక్కడ ఎండ్ అవుతుందో గమనించాలి. అండ్ ఈ డివ్ అండి, ఇది రో ఉంది అండ్ ఇక్కడ ఇది కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అయింది అనమాట కదా. సో ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఈ రిమైనింగ్ 2 అనేవి తీసేద్దాం. సో ఇక్కడ వరకు ఇది ఒక డివ్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక డివ్ అండి. ఓకే, సో ఈ డివ్ని ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఫర్ లూప్ రాసుకుంటాం. ఫర్ పోస్ట్ ఇన్ అని పెట్టేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ పోస్ట్స్ అనమాట, రిలేటెడ్ పోస్ట్స్. ఓకే, ఎండ్ ఫర్ తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఎండ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోస్ట్ డాట్ ఇక్కడ ఏముందండి మర్చిపోయాను, కంట్రోల్ Z ఇద్దాం. ఇక్కడ డేట్ ఉంది. సో పోస్ట్ డేటెడ్ అండి, పోస్ట్ ఎట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఇది టైటిల్ అనమాట. ఓకే, పోస్ట్ డాట్ టైటిల్ అండి. ఓకే, టైటిల్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఉందండి, ఇమేజ్ ఇక్కడ ఉంది. సో ఇమేజ్తో ఎండ్ చేసేద్దామండి. ఓకే, ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ థంబ్నెయిల్ డాట్ URL అనమాట. ఓకేనా, URL. ఓకే, సో ఇవన్నీ చేసేద్దామండి. అండ్ ఈ పారాగ్రాఫ్ మనకి ఇక్కడ అవసరం లేదండి ఇది, సో కాబట్టి దీన్ని తీసేద్దాం. ఫాస్ట్గా అయిపించేస్తామండి, ఛార్జింగ్ లేదు. సో సేవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడికి వచ్చేసి జస్ట్ రీఫ్రెష్ చేద్దామండి. సో సర్వర్ డిస్కనెక్ట్ అయిందా, ఇప్పుడే డిస్కనెక్ట్ అవ్వలేదు. సో రిఫ్రెష్, నేమ్ ఎర్రర్, పోస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. పోస్ట్ నాట్ డిఫైన్డ్ వ్యూస్లోకి వెళ్తే సో ఇక్కడ ఓకే ఇక్కడ ఇది ఉంది. సో దీన్ని కమెంట్లు పెట్టేద్దాం. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసేసామంటే చూడండి, ఇప్పుడు మనకు సంబంధించిన పోస్ట్ అనేది అయితే వచ్చేసింది. ఇక్కడ గమనిస్తాయండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ బాట్ యూజింగ్ పైథాన్ వచ్చింది. సో ప్రస్తుతానికి ఈ కేటగిరీలో ఈ ఒక్క పోస్టే ఉంది కాబట్టి ఆ పోస్ట్ వచ్చిందనమాట, లేదంటే రిమైనింగ్ పోస్ట్లోనే వస్తాయి అనమాట. సో ఈరోజు మనం ఏం చేస్తామండి, సో మనం ఇప్పటివరకు ఏం చేస్తాం, సో ఈ పోస్ట్కి సంబంధించిన కమెంట్స్ని క్రియేట్ చేస్తాం, అలాగే రీసెంట్ పోస్ట్ని క్రియేట్ చేస్తాము, అలాగే రిలేటెడ్ పోస్టులు కూడా క్రియేట్ చేస్తాం అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాగ్స్ గురించి అలాగే కేటగిరికల్ పోస్ట్ గురించి మాట్లాడదాం. అలాగే కమెంట్లో ఒకరు రాశారు టినీ MC ఎడిటర్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దామండి. అది యాక్చువల్గా మీరు చెప్పకపోయినా నేను ఇంప్లిమెంట్ చేసేవాడిని. నేను చెప్పాను కదండి ఫైనల్ టచ్ అనే వీడియోలో ఇవన్నీ మనం పెడదామనేసి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, యూజర్స్ ఇక్కడి నుంచి పోస్టులు రాసేటట్టు మనం చూద్దామండి. సో దాన్ని కూడా ఫర్దర్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు మీరు క్లియర్గా రాసుకోండి, అంటే మీ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ప్రిపేర్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో అయితే రాయండి. అండ్ కొంచెం షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని. ఈ సిరీస్కి చాలా తక్కువ వ్యూస్ అయితే ఉన్నాయి, ఎందుకో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే చెప్పండి, దాన్ని కూడా నేను కన్సిడర్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగాలి. సో మీరు ఎక్కువ నన్ను మోటివేట్ చేసే విధంగా
లైక్ చేస్తూ వీడియోస్ని అలాగే షేర్ చేస్తూ ఉన్నట్లయితే సో నాకు వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు దాన్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.